ఈ రోజు కొందరు కష్టాలు చూపిస్తాను చూడండి. హాయ్ అండి, మేము యథావిధిగా డ్యూటీకి అయితే వెళ్ళిపోయాం. పెయింట్ ని పట్టుకొని కూర్చుంటారా అంటే వీళ్ళు కిందన పెట్టి కూర్చున్నారు. మొత్తం వ్యాన్ అంతా అయిపోయింది. మా సార్ కోపం వచ్చి వెంటనే ఇద్దరితో క్లీన్ చేయించారు. ఈ బాబాయ్ చాలా కష్టపడతాడు. ఈయన్ని చూస్తుంటే నన్ను నేను అద్దంలో చూసుకున్నట్టు ఉంటదండి. ఈ వయసు 19 సంవత్సరాలు అయినా ఐటీఐ చదువుతూ డ్యూటీ చేయడానికి వచ్చాడు. అందుకే ఈడంటే నాకు రెస్పెక్ట్ ఎక్కువ. ఇక్కడ చాలా మంది చిన్న వయసులోనే పని చేయడానికి వస్తారండి. ఎందుకంటే వీళ్ళందరికీ కష్టం విలువ తెలుసు, డబ్బులు వాల్యూ తెలుసండి. మెయిన్ వీళ్ళందరూ ఒళ్ళు అలిసేలా కష్టపడతారు. కానీ తిన్నప్పుడు వీళ్ళు వేసే జోకులు ఉంటాయండి. కడుపు నొప్పి వచ్చినంత వరకు నవ్వి చచ్చిపోతాం మనం. ఎలక్ట్రికల్ వర్క్ ఏం లేదని ఫిట్టర్ దగ్గర నించోబెట్టారు. ఆ మార్కింగ్ ఏటో అదేటో అసలు నాకేం అర్థం కాలేదు. మా ఇంజనీర్ వచ్చి చెప్పాడు, అయినా కూడా నాకు అసలు ఏమీ అర్థం కాలేదండి. సాయంత్రం అయ్యాక క్లైమేట్ ఉందండి, సూపర్ అండి. చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి. ఈ హిందీ వాళ్ళు ఉన్నారే, వర్షం పడుతుందా పిడుగులు పడుతుందా అసలు పట్టించుకోరండి. వీళ్ళు టార్గెట్ అండి, పని చేస్తాము డబ్బులు తీసుకున్నాము ఇంటికి వెళ్ళిపోయామా. వీడు ఆదిత్య డిగ్రీ కాలేజ్ అనగానే నేను షాక్ అయ్యాను. 2 డిగ్రీ చదివిన వాళ్ళకి కష్టాలు తప్పలేదు, ఇంకా మనం అంతేనండి. వీడియో నచ్చితే ఫాలో చేసుకోండి. నేను ఇంక ఇంటికి వెళ్ళిపోతాను.